స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. గ్రామస్తులు ఏమంటున్నారు, అసలు ఏం జరుగుతుంది ఒకసారి రైతులతో మాట్లాడిద్దాం. ఒకసారి రైతులతో పూర్తిగా ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ అందిద్దాం. ఆడ ఏం జరుగుతుందో కూడా పూర్తిగా తెలిపే ప్రయత్నం ఆర్టీవీ చేస్తుంది. ఏం జరుగుతుంది, అసలు ఎందుకు మీరు ఆందోళన చేస్తారు? సరిగా నా పేరు రాజిరెడ్డి, కట్కం రాజిరెడ్డి, ఒక పెద్ద రైతుని విలేజ్లో. ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ వాళ్ళు, పరిశ్రమ వాళ్ళు మధ్యన అదే ఇట్లా రియల్ ఎస్టేట్లను పట్టుకొని భూములు సేకరించి సమీకరించి వాళ్ళు ఫస్ట్ మాకు ఏమన్నారంటే గోదాములు అన్నారు, ఏసీ గోదాములు అన్నారు, మళ్ళీ లిక్కర్ ఫ్యాక్టరీ అన్నారు, ఇట్లా రైస్ మిల్ అన్నారు. ఇట్లా ప్రజలకు మభ్యపెట్టి ఇది అది అని అబద్ధం చెప్పి వాళ్ళు అన్ని పర్మిషన్స్ వచ్చాను చూపెట్టి ఇప్పుడు చాలు చేసిండు. అది పచ్చని పంట భూములు, మంచిగా బ్లాక్ సాయిలు, ఇలా వాటరు మంచిగా ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. అటువంటి దానికి ఇప్పుడు ఇథనాల్ ఫ్యాక్టరీ వస్తే ఎట్లా పొల్యూషను వాళ్ళు ఏమంటున్నారు అంటే జీరో పొల్యూషన్ అంటున్నారు. కానీ అక్కడ చిత్తనూరు కాడ మేము వెళ్ళి వచ్చినాము, అది జీరో పొల్యూషన్ కాదు, అది బాగా 12 కిలోమీటర్ల ఎఫెక్ట్ ఉన్నది. మేము వెళ్ళి వచ్చాం ప్రజెంట్. అంటే ఏం ఎఫెక్ట్ ఉంది అసలు? మొత్తం స్మెల్, పొల్యూషన్, దుమ్ము ధూళి, మన వాసన. ఇప్పుడు ఏంటిది అసలు ఏం కావాలంటున్నారు అంటే మీరు మీ భూములను వాళ్ళు కొనుగోలు చేసిండ్రు, ఒక ఫ్యాక్టరీ నిబంధనల ప్రకారమే వాళ్ళు ఏదో ప్రొసీడ్ అయి ఉంటారు. ఏంది అసలు ఏంటిది? సరిగా నిబంధనల ప్రకారం అది ఫ్యాక్టరీ లేనే లేదు. ఎందుకంటే ఆడ వన్యప్రాణులు లేవని ఇచ్చిండ్రు. మన ఎస్ఆర్ఎస్పి మన 3 కిలోమీటర్ ఇచ్చిండ్రు, ఒక మన 1/2 కిలోమీటర్ ఉన్నది. మళ్ళీ ఊరు 5 కిలోమీటర్ ఇచ్చిండ్రు, కిలోమీటర్ ఉన్నది, ఊరు మధ్యన ఉన్నది. మళ్ళీ పంట భూములు లేవని ఇచ్చిండ్రు, చుట్టుపక్కల వేసిందే పంట భూములల్లా. ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు? మాకు అది ఫ్యాక్టరీ వద్దు అంటున్నాం సార్. మేము రైతులు పోరాడితే ఫ్యాక్టరీ రద్దు అయిన దాకా పోరాడతాం మేము. ఏంటి ఎవరిపైన కేసులు ఏమన్నా అయినాయా? కేసులు అయినాయి సార్, అయినాయి అంటున్నారు కేసులు. మేము మాత్రం ఇట్లా కేసులకు భయపడేది లేదు. ఎన్ని రోజులన్నా కానీ ఎన్ని కేసులన్నా పెట్టుకోండి సార్. రైట్, ఇది పరిస్థితి. పూర్తిగా కేసులు ఇప్పటికే పెట్టినట్టయితే తెలుస్తుంది, కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో భయపడమంటున్నాం. మనం ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాం. సోదరా, ఏంటి అసలు ఈ ఉద్యమం ఎందుకు నడుస్తుంది, ఏంది అసలు విషయం ఏంది? సార్ నా పేరు బి గంగాధర్ నా పేరు. సో ఇక్కడ ఏంటంటే దిలావర్పూర్ మరియు గుండంపల్లి గ్రామ శివారులో ఇథనాల్ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అదొక ప్రైవేట్ కంపెనీకి చెందిన ఇథనాల్ ఫ్యాక్టరీ. సో దానివల్ల మాకు చాలా అనర్థాలు ఉన్నాయి. ఏంటనంటే ఇక్కడ మా విలేజ్ ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ దగ్గరలోనే ఎస్ఆర్ఎస్పి ఉంది, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది. ఆ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టే మా ఊరికి మరియు గుండంపల్లి మరియు చెర్లపల్లి మరియు రాంపూర్ ఈ చుట్టుపక్కల గ్రామాలకి నీటి వసతిని మరియు వ్యవసాయానికి కావాల్సిన సాగునీటిని అందిస్తుంది అనమాట. సో ఈ ఒక 40 ఎకరాలు దగ్గర 30 నుంచి 40 ఎకరాల విస్తీర్ణంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు వీళ్ళు. దీని ద్వారా ఇథనాల్ ఫ్యాక్టరీ ద్వారా వీళ్ళు ఆల్మోస్ట్ డైలీ ఒక 12 లక్షల లీటర్ల నీటిని తోడుకొని అక్కడ ఇథనాల్ ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. కానీ ఆ 12 లక్షల లీటర్ల నీటిని తీసుకుంటున్నారంటే ఎస్ఆర్ఎస్పి మాత్రమే మాకు జీవనాధారం. ఇక్కడ అన్ని లక్షల లీటర్ల నీటిని తోడుకుంటే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవసాయ భూములన్నీ కూడా బీడు భూములుగా మారిపోయే అవకాశం ఉంది. అట్లనే అది ప్రొడ్యూస్ చేసే ఒక 3 లక్షల లీటర్ల ఇథనాల్ ప్రొడ్యూస్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఆ ప్రొడ్యూస్ చేసి అంత ఇథనాల్ ప్రొడ్యూస్ చేయడం వల్ల దాని నుంచి వెలువడే వ్యర్థాలు కానీ, దాని నుంచి వెలువడే వాయు కాలుష్యము, జల కాలుష్యం, అన్ని రకాల కాలుష్యాలు అనేవి మా ఊరి మీదకి ఎఫెక్ట్ చూపిస్తాయి. వాళ్ళు ఒక మాట చెప్పారు, 10 కిలోమీటర్ రేడియస్లో ఏం లేవు అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. కానీ అట్లా కాదు. ఇక్కడ జరిగేది ఏంటంటే 10 కిలోమీటర్ రేడియస్ కాదు, ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ దూరంలోనే ఎస్ఆర్ఎస్పి ప్రవహిస్తున్నది. చుట్టుపక్కల వ్యవసాయ భూములు ఉన్నాయి, అవి నాశనం అయిపోతాయి. అండ్ దాని నుంచి వెలువడే వ్యర్థాలు మా ఊర్లోకి వస్తాయి. మా ఊర్లోకి వచ్చినప్పుడు చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి ఉంటాయి. ఎందుకనంటే మొన్న మేము చిత్తనూరు వెళ్ళి ఇక్కడ చూసినప్పుడు ఆడవాళ్ళకి గర్భ సంబంధిత సమస్యలు వాళ్ళకు వెంటాడుతున్నాయి. అట్లనే చిన్నపిల్లలు కొంచెం చిన్న ప్రాబ్లమ్స్తో పుట్టడం జరిగింది కొన్ని విషయాలలో. సో ఇట్లా చూసుకున్నట్టయితే అన్ని రకాలుగా మాకు సమస్యలే ఉన్నాయి దీనివల్ల. సో ఇట్లాంటి ఒక ఇథనాల్ ఫ్యాక్టరీని మా దగ్గర కట్టడం జరిగితే మాత్రము ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఆల్మోస్ట్ ఒక 30 నుంచి 40 వేల జనాలు దీనివల్ల ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. అట్లనే వీళ్ళు ఏం చేసిండ్రంటే ఈ ఈసీ క్లియరెన్స్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకున్నప్పుడు కూడా అందులో నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారని అంటే ఇక్కడ
కేటగిరీ ఏ కింద ఫ్యాక్టరీకి పర్మిషన్ తీసుకొని ఇందులో B2 కేటగిరీ కింద చూపెట్టారు. దీనివల్ల ఏంటంటే ప్రజాభిప్రాయ సేకరణ అవసరం లేదనే ఉద్దేశంతో వాళ్ళు దొంగదారిలో పర్మిషన్లు తెచ్చుకొని ఫ్యాక్టరీ నడుపుకుంటున్నారు. ఇప్పుడు ఇక స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ. కానీ అది కాదు, ఇక్కడ కంపల్సరీ లోకల్ బాడీ అథారిటీ కావాలని చెప్పేసి, పర్మిషన్ కావాలని చెప్పేసి ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లోనే మెన్షన్ చేయడం జరిగింది. కానీ అక్కడ వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారు ఇక్కడ. సో దీన్ని బట్టి చూస్తే వాళ్ళు అన్ని రకాల నిబంధనలను తుంగలో దొక్కి అక్రమంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం అనేది చేపడుతున్నారు. సో దీనివల్ల మా దిలార్పూర్ గ్రామ శివారు ప్రజలకు, దిలార్పూర్ మండల కేంద్రమైన ప్రజలకు కానీ, గుండంపల్లి ప్రజలకు కానీ చాలా అనార్థాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇక్కడ చూపెట్టిన దాని ప్రకారం వీళ్ళు కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ ఈ గ్యాసెస్ ఉంటాయి కొన్ని, అండ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు వీటిని. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కూడా మా ఊరి మీద ఒకవేళ ప్రభావం చూపించినట్టయితే రేపటి రోజు ఒక పాలమూరు జిల్లా ఎట్లా వలసలు పోయిందో మా దిలార్పూర్ మండల కేంద్రం నుంచి కూడా మా పచ్చని బీడు భూముల్లో పండించుకుంటున్న రైతులు కూడా మేము వలసలు పోయే సిచ్యువేషన్ మాకు వస్తుంది. అట్లనే అది రిలీజ్ చేసే వ్యర్థాలు స్లడ్జ్ అని ఉంటుంది. ఆ స్లడ్జ్ని రిలీజ్ చేయడం ద్వారా, వ్యర్థాలను రిలీజ్ చేయడం ద్వారా ఇక్కడ మా ఊర్లో చాలా బెస్తా వాళ్ళు, గూండ్ల కమ్యూనిటీ వాళ్ళు చాలామంది ఎక్కువ ఉన్నారు. సో ఆటోమేటిక్గా అక్కడ ఉన్న జీవ సంపద ఆటోమేటిక్గా దెబ్బతినిపోయి మత్స్యకారుల కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది. అట్లనే ఇక్కడ ఉన్నటువంటి రైతులు, మత్స్యకారులు ఎఫెక్ట్ చూపిస్తున్నారు. అట్లానే వాటర్ పొల్యూషన్ కూడా 100% వాటర్ పొల్యూషన్ కూడా జరుగుతుంది. సో ఇట్లాంటి ఫ్యాక్టరీని మేము ఇమీడియట్గా రద్దు చేయాలని చెప్పేసి గత కొన్ని నెలలుగా మేము పోరాటం చేస్తున్నాం. కానీ పోరాటానికి మాకు ఎలాంటి రెస్పాన్స్ కానీ పై అధికారుల నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి రెస్పాన్స్ రాలేదు. నిన్న మేము ఇథనాల్ ఫ్యాక్టరీని ముట్టడించడం జరిగింది. అక్కడ మేము శాంతియుతంగా నిరసన చేసినాము. కానీ కొందరు ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం మాపై దాడులకు దిగి మమ్మల్ని మాపైనే దాడులు చేసి అలా చేసి ఉల్టాగా మా మీదనే కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు వాళ్ళు. సో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని నిబంధనలకు విరుద్ధంగా ఈ ఫ్యాక్టరీ కట్టడం జరిగింది. కేటగిరీ ఏ అన్నారు, కేటగిరీ B2 అంటున్నారు. అట్లనే పబ్లిక్ హియరింగ్ అవసరం లేదని అంటున్నారు. ఫ్రెష్ వాటర్ మొత్తం, సర్ఫేస్ వాటర్ మొత్తం తీసుకుంటామంటున్నారు. అంటే మొత్తానికి మా ఊరిని ఖాళీ చేయాలని చెప్పేసి వీళ్ళు పన్నాగం పన్నుతున్నారు. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ మేనేజ్మెంట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఒక హామీ ఇవ్వడం జరిగింది. అట్లనే ఈసీ క్లియరెన్స్లో కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ అనేది పాసిబుల్ కాదు ఎక్కడ కూడా. అది చూస్తున్నాం, మనకు భోపాల్ గ్యాస్ ట్రాజెడీ కానీ, ఇప్పుడు చిత్తనూరు ఇష్యూ కానీ జరిగింది, మనం చూస్తూ ఉన్నాము. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ అనేది ఎక్కడ పాసిబుల్ అవ్వట్లేదు, అది జరగదు కూడా. ఇంకో విషయం ఏంటి అని అంటే వాళ్ళు చెప్తున్న ఈ కండిషన్స్ ఏవి కూడా వాళ్ళు పాటించట్లేదు. ఇంకో థింగ్ ఏంటంటే సార్, ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారనంటే ఈసీ క్లియరెన్స్లోనే చెప్పారు, ఒక ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వితిన్ ఒక 1 వీక్లో ఒక మెయిన్ 2 న్యూస్ పేపర్స్లో విరివిగా వైడ్గా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఈ న్యూస్ని ప్రచురించి పబ్లిక్ ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ అంటే ఏంది, దాని విషయాలు అవగాహన కల్పించాలని చెప్పేసి ఇందులోనే వాళ్ళు ఇక్కడ పాయింట్ నెంబర్ 9లో మెన్షన్ చేశారు. కానీ ఈ ప్రాజెక్ట్ వస్తున్నది మా ఊరు వాళ్ళకి ఎవరికి తెలియదు, అసలు ప్రాజెక్ట్ ఉన్నదనేది కూడా మా ఊరు వాళ్ళకి ఎవరికి తెలియదు. కానీ ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు, కంపల్సరీగా ప్రజలకు అవగాహన కల్పించే విధంగా అన్ని న్యూస్ పేపర్లలో ఈ మెయిన్ ఆర్టికల్ వేయాలని చెప్పేసి రాయడం జరిగింది. కానీ మాకు ఈ ప్రాజెక్ట్ గురించి తెలియదు. ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యే వరకు మాకు దీని ప్రాజెక్ట్ గురించి తెలియదు. అంటే మమ్మల్ని, మా గ్రామ ప్రజల్ని, మా మండల కేంద్రంలో ఉన్న గ్రామ పంచాయతీల ప్రజల్ని నిండా మోసం చేసి మాకు తెలియకుండా మమ్మల్ని ముంచే విధంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది. సో అన్ని రకాల ఉల్లంఘనలు చేసిండ్రు. ఇందులోనే మెన్షన్ చేసిన మేము కోరుకుంటున్నది ఏంటంటే ఎలాంటి ఉల్లంఘనలు లేకుండా మేము ఈ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తామని చెప్పేసి వాళ్ళు అన్నారు. కానీ వాళ్ళు ఇక్కడ ఏం చేశారంటే కన్సీలింగ్ ఫ్యాక్చువల్ డేటా, సబ్మిషన్ ఆఫ్ ఫాల్స్ ఫ్యాబ్రికేటెడ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి చూపెట్టిన మాకు ఇది. సో దీన్ని రుజువుగా తీసుకొని ఫాల్స్ ఫ్యాబ్రికేటెడ్ ఇన్ఫర్మేషన్ మాకు చూపెట్టిండ్రు. మాకు సరైన ఆధారాలు వేయలేరు. మరి అట్లాగే మా దగ్గర నుంచి ఎలాంటి పర్మిషన్ కూడా తీసుకోలేరు మా లోకల్ బాడీ నుంచి. సో దీన్ని బట్టి చూస్తే ఆటోమేటిక్గా ఈ ఫ్యాక్టరీ యొక్క పర్మిషన్స్ రద్దు చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏం చెప్పారనంటే మెన్షన్డ్ అబోవ్ మే ప్రొవిజన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ యాక్ట్ 1986 ప్రకారం ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ పర్మిషన్ విత్డ్రాల్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో దాని ప్రకారం మేము ఎక్కడితో కాదు, ఈ పాయింట్ ప్రకారం మేము అడుగుతున్నాము, ఆటోమేటిక్గా ఫ్యాక్టరీ పర్మిషన్స్ విత్డ్రాల్ చేసుకోండి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈ ఛానల్ ద్వారా మీడియా ద్వారా మేము దిలార్పూర్ గ్రామ ప్రజల తరఫున కోరుకునేది ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే పరిశ్రమల శాఖ మంత్రి గారికి ఈ విషయం మీద ఒక విచారణ ఏర్పాటు చేసి మాకు తగు విధంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పదే చెప్తున్నారు, ఎన్విరాన్మెంటల్కి హజార్డస్గా ఉన్న ఫ్యాక్టరీలను కానీ జనావాసాలకు
ఇబ్బంది కలిగించే ఫ్యాక్టరీలను కానీ ఏర్పాటు చేయొద్దని చెప్పేసి ఫార్మాసిటీని తరలించమని ఆదేశాలు జారీ చేసిండ్రు. అదేవిధంగా ఈ యొక్క 30-40 వేల మంది జనాలకు ఇబ్బంది కలిగించే ఈ ఫ్యాక్టరీని మా జనావాసాలకు దూరంగా తరలించాల్సిందిగా మేము రేవంత్ రెడ్డి గారిని, పరిశ్రమల శాఖ మంత్రి గారిని ఈ వేదిక ద్వారా విన్నవించుకుంటూ ఈ ప్రాజెక్ట్ని మా నుంచి తరలించి మా బతుకులకు న్యాయం చేయగలరని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి ఈ వేదిక ద్వారా మేము ప్రధానంగా ఒక విషయం చెప్పండి. అసలు ఆ ఫ్యాక్టరీ వచ్చింది, ఫ్యాక్టరీకి సంబంధించిన భూములు వాళ్ళు కొనుగోలు చేసిన పరిస్థితి. భూములు మీరు అమ్మేటప్పుడు అసలు మీకు తెలియదా? మాకు తెలియదండి. భూములు అమ్మేటప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఏదో ఫ్యాక్టరీ వస్తుంది, మనందరికి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఉద్యోగాలు వస్తాయని చెప్పడం జరిగింది కానీ ఇందులో చూపెట్టారు ఇందులో దీనికి సంబంధించి అధికారులు, జిల్లా అధికారులు ఏమంటున్నారు? సంబంధిత ఎమ్మెల్యేకి ఏమైనా కలిసే ప్రయత్నం? మేము లోకల్ ఇక్కడ రెవెన్యూ అధికారులను కలవడం జరిగింది. అలాగే మేము పైన కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, అలాగే ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారి వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఒక ఎంఆర్ఓ గారు అలాగే ఆర్డీఓ గారు ఒకసారి సందర్శించి ఈ ఫ్యాక్టరీ ఆపేస్తాము కొన్ని రోజులు అని చెప్పారు. కానీ ఫ్యాక్టరీ ఆపుతామని చెప్పి వెళ్ళిన రోజు మరుసటి రోజు నుంచే ఫ్యాక్టరీ పనులు మళ్ళీ మొదలవ్వడం జరిగింది అక్కడ. అంటే వాళ్ళ దగ్గర నుంచి మాకు ఎలాంటి స్పందన కానీ సరైన స్పందన లేదు. అండ్ రిజల్ట్ అనేది ఎలా మేము కోరుకున్న విధంగా రిజల్ట్ అంటే ఇక్కడ ఏంటంటే అధికారులు ఎవరు కూడా సరిగా స్పందించడం లేదు. మాకు న్యాయం జరిగేలా ఎవరు కూడా చేయడం లేదండి. నాయకులతో ఏమన్నా మాట్లాడారా? ఈ సమస్యను ఎమ్మెల్యేకి చెప్పే ప్రయత్నం ఏమన్నా? ఎమ్మెల్యేకి చెప్పే ప్రయత్నం చేశాము. కాకపోతే ఇక్కడ ఏంటనంటే వాళ్ళు కూడా తగు విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ అది తగు విధంగా మాకు న్యాయం జరిగేలా మాత్రము ఎవరు స్పందించట్లేదు. ఇప్పుడు అంతిమంగా ఏం కోరుకుంటున్నాం? మేము అంతిమంగా కోరుకునేది ఏంటంటే మా ప్రాణాలకు, మా ఆరోగ్యాలకి, అలాగే మా వ్యవసాయ భూములకు, మా జీవితాలను ఆగం చేసే ఈథనాల్ ఫ్యాక్టరీని తక్షణమే రద్దు చేసి ఇక్కడి నుంచి తరలించాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. ఇది పరిస్థితి. ప్రధానంగా మా జీవితాలనే నాశనం చేసే పరిస్థితి ఉంది కాబట్టి తరలించాలని చెబుతున్న పరిస్థితి. కొంతమంది బాబు ఏంటి భూమి పోయిందా మీది, లేదంటే ఏంటి అసలు ఏం జరుగుతుంది? మా కొడుకే ఏం జరుగుతుంది చెప్పండి, క్వశ్చన్ ఏంటి చెప్పండి. ఫ్యాక్టరీ గురించి అసలు ఏం జరుగుతుంది, మీరు ఏం చేస్తున్నారు, ఏ విధమైన ఉద్యమం చేయబోతున్నారు రానున్న రోజులు? గత కొన్ని రోజులుగా ఈ యొక్క ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి చాలా పోరాటాలు చేస్తున్నాము. అలాగే ఏంటంటే ఫస్ట్ ఈ ఫ్యాక్టరీ కోసం భూమి సేకరించినప్పుడు ఇక్కడ ఒక గోదాం నిర్మాణం కోసం భూమి కావాలని చెప్పి తీసుకున్నారు, సేకరించారు. తర్వాత బీర్ ఫ్యాక్టరీ వస్తుందని చెప్పి అలా తీసుకున్నారు. కొంతమందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి తీసుకున్నారు. ఆ విధంగా కొంతమంది రియల్టర్ను ఎవరైతే వ్యాపారులు ఉన్నారో, బిజినెస్ మన ల్యాండ్ వ్యాపారులు ఉన్నారో వాళ్ళ ద్వారా వాళ్ళకు మిస్గైడ్ చేసి ల్యాండ్ని సేకరించి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అనేది దేశ ప్రయోజనాల కోసం ఫ్యాక్టరీలకు అనుమతి ఇస్తుంది. కానీ ఇంకో విషయం ఏంటంటే ఆ గవర్నమెంట్నే కానీ లేదంటే ఈ ప్రజలనే కానీ తప్పుదో పట్టించడానికి ఇక్కడ నా సోదరుడు చెప్పినట్లు A1 కింద అప్లై చేసుకున్నారు. A1 కింద ప్రజా అభిప్రాయ సేకరణ కంపల్సరీ కావాలి. సో ఏంటంటే దాన్ని B2గా యాక్చువల్ అది A1 ప్రాజెక్టు, కాకపోతే దాన్ని B2గా అన్నట్టు చూపించిండు. సో మిస్గైడ్ చేసిండు. దాంట్లో అలా డాక్యుమెంట్లో కూడా క్లియర్గా వివరించిండు. సో ఏంటంటే లోకల్ బాడీ పర్మిషన్ కూడా అక్కడ అవసరం. లోకల్ బాడీ పర్మిషన్ కూడా ఎవరిది తీసుకోలేదు. ప్రజల అభిప్రాయ సేకరణ కూడా తీసుకోవాలా, అది కూడా చేయలేదు. అలాగే పేపర్ న్యూస్ అందరికీ తెలిసేలా కూడా చేయమని చెప్పారు, అది కూడా చేపట్టలేదు. సో ఏంటంటే ఈ యొక్క పరిశ్రమ ఇక్కడ రావడానికి కారణం కూడా కొంతమంది నాయకులు ఇండైరెక్ట్గా కూడా పనిచేశారు. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం. నాయకులు అంటే ఎవరు? అది అధికార పార్టీ కావచ్చు, లేదంటే ప్రతిపక్షం పార్టీ కావచ్చు, చాలామంది ఉన్నారు ఇక్కడ. బట్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చేశారు, వాళ్ళకు తెలుసు ఇక్కడ నష్టం జరుగుతుందని తెలుసు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ లోకల్ ఇక్కడ ఏ గవర్నమెంట్ అవుతుందో ఆ గవర్నమెంట్కి ఫస్ట్ వీళ్ళు ఏంటంటే లోకల్ బాడీ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏమేమి ఇబ్బంది అవుతుందో అనేది కంపల్సరీ వీళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత వీళ్ళు ఏంటంటే SPCB స్టేటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గర కానీ ఈసీ దగ్గరికి కానీ వీళ్ళు అప్లై చేసుకోవడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు చూస్తారు. చూసిన తర్వాత స్థానిక మినిస్టరే కానీ ఎవరే కానీ తప్పకుండా అది చేసిన తర్వాత ఇక్కడ ప్రజల అభిప్రాయ సేకరణ చేసుకోవాలి. అది చేపట్టలేదు. సో వాళ్ళకు సపోర్ట్ చేసిన తర్వాత ఇది అందరిని మిస్గైడ్ చేయడానికి ఇక్కడ చేపట్టిండు. ఇప్పుడు అందరు చేతులు దులుపుకుంటున్నారు. ఇప్పుడు ప్రజల మీద పడ్డది ఇప్పుడు భారం. ఇప్పుడు ప్రజా ఉద్యమం నడుస్తున్నది. కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది సపోర్ట్ చేస్తలేదు. అందరు చేతులు దులుపుకునే ప్రయత్నం అనేది చేస్తున్నారు. కానీ
మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ ఇది ఇక్కడికి వచ్చేంత పరిస్థితి రానియము, కొట్లాడతాం. నిన్న కూడా శాంతియుతంగా పోరాటం చేస్తున్నాము. ఒక స్కార్పియో వెహికల్ని మీరే నిప్పు పెట్టినని మేము శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నాము, అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నాము. పోలీసు వాళ్ళు అత్యుత్సాహం చూపెట్టి ఏదో చేయడానికి ప్రయత్నించిండ్రు. సో దాంట్లో మా ఈ యొక్క ఉద్యమకారులు అగ్రెసివ్ అయ్యిండ్రు, కానీ దానికి ఎలాంటి నిప్పు పెట్టలేదు. పెట్టింది ఉంటే మీ దగ్గర ఉంటే చూపెట్టండి. వాళ్ళకేదో అది కొత్త వెహికల్, అది టీఆర్, దానికి నంబర్ కూడా రాలే, నంబర్ ఆ టీఆర్ తోటే ఉంది. ఏదో అది బాగా యూజ్ చేసినట్టున్నారు వెహికల్. ఇన్సూరెన్స్ తగలబెడితే ఇన్సూరెన్స్ వస్తే కొత్త క్లెయిమ్ చేసుకోవచ్చు, కొత్త వెహికల్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు తగలబెట్టుకున్నారు. అలాగే నిన్న అక్కడ ఎవరో మన మావోయిస్టు నేతను ఏమో సంథింగ్ వ్యక్తి ఇట్లా లెటర్ రాసిండు అన్నట్లు కూడా అన్నది. ఏంటంటే ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ని కానీ ఇంకా వేరే వాళ్ళని కానీ మిస్గైడ్ చేయడానికి, ఇక్కడ బలగాలను తీసి ఈ యొక్క ప్రజల మీద రుద్దడానికి, ఫోర్స్ని చేయడానికి ఆ ఉద్దేశంతో ఇదంతా ప్లాన్ చేసిండు. ఇక్కడ కమ్యూనిస్టులు ఇదంతా, ఇక్కడ మొత్తం అంతా ఇదంతా యువత, ఇక్కడ మొత్తం రైతులు వాళ్ళే ఉన్నారు, మిగతా వాళ్ళు ఎవరు లేరు. అక్కడ మావోయిస్టులు అది ఇది అనుకుంటా ఒక లేక అది ఇది అనుకుంటా సృష్టించిండు, కొంతమంది సృష్టించిండు. అది పోలీసు వ్యవస్థనా లేదంటే వేరే నాయకుల ఇంకా ఎవరనేది తెలియదు. కానీ ఇక్కడ ఎవరు లేరు, అలాంటి వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళతో అయితే సాధ్యమైతే వాళ్ళతో ఏమైతే అది చేసుకోవాలా, మాతో సాధ్యమైంది మేము చేసుకుంటాము. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు కూడా హైదరాబాద్లో ఫార్మసిటీని అది సిటీ అవుట్స్కట్లో తరలించాలా, ఎందుకంటే ఏ విధంగా ఉండబోతుంది ఈ ఉద్యమం మీది? రైతుల ఉద్యమం, ఇథలిన్ ఫ్యాక్టరీ నిలిపివేయాలన్న ఉద్యమం, మా ప్రాంతాలలో నిలపాలి, ఫ్యాక్టరీ నిర్మాణం చేయొద్దన్న ఉద్యమం ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఇప్పటిదాకా ఏంటంటే వారు చేపట్టింది దాన్ని బట్టి, ఇప్పుడు వాళ్ళు తీసుకున్న దాన్ని బట్టి, నిర్ణయం బట్టి, ఈ కార్పొరేట్ ఎన్విరాన్మెంట్ రెస్పాన్సిబిలిటీ కింద కూడా వాళ్ళు ఈ యొక్క ప్రాజెక్ట్ని ఎస్టాబ్లిష్ చేసే ముందు వాళ్ళు 2.1 కోర్సు వాళ్ళు డెవలప్మెంట్ అనేది చేయాలి. ఎక్కడ విలేజ్లల్లో వాటర్ ట్యాంకులు కానీ, రోడ్స్ కానీ, గ్రీనరీ కానీ, సంథింగ్ స్కూల్సే కానీ అది కూడా చేపట్టాలి. సో అందులో కూడా మిస్గైడ్ చేసిండ్రు. వాళ్ళ డాక్యుమెంట్లు కూడా, వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. సో మేము ఈ ఫ్యాక్టరీకి మేము వ్యతిరేకం కాదు. ఈ యొక్క ఫ్యాక్టరీ అనేది ఇక్కడ నుండి వేరే సైడ్ తరలించాలని చెప్పి మా ఉద్యమము చేస్తున్నాం. ఎన్ని ఎకరాల భూమి కోల్పోయారు? ఆ ఫ్యాక్టరీ ఎన్ని ఎకరాల నిర్మాణం జరుగుతుంది? అక్కడ ఫ్యాక్టరీ అనేది 32 ఎకరాల 30 గుంటల స్థలంలో అది ఫ్యాక్టరీ అనేది నిర్మాణం జరుగుతుంది. మన రీసెంట్గా కూడా ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన CEO కూడా మాతో పాటు ఎంపీడీఓ ఆఫీస్లో కూడా సమావేశం ఏర్పాటు చేశారు. దాని గురించి చెప్పారు కూడా. సో అది కంప్లీట్గా గోదావరి నది తీరాన ఉంది కాబట్టి ఆ యొక్క గోదావరి వాటర్ కోసమే అక్కడ బేస్ చేసుకొని వాళ్ళు నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ ఒక్క రోజుకు 12 లక్షల లీటర్ల వాటరు వాళ్ళకు అవసరం ఉంది. ఒక రోజుకు 2,50,000 నుండి 3 లక్షల మధ్యలో ఇథనాల్ అనేది ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. కంపల్సరీ ఏదంటే మామూలుగా మిషనరీ సిస్టమ్ అనేది ఉన్న సిస్టమ్ అనేది రేపు ఉండదు, రేపున్న సిస్టమ్ అనేది ఎల్లుండి ఉండదు. సో తప్పకుండా అది వాటర్ పొల్యూట్ అవుతుంది, ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అవుతుంది, అండ్ సాయిల్ ఫెర్టిలిటీ కూడా తగ్గిపోతుంది. అక్కడ వన్యప్రాణులు కూడా చాలా ఉన్నాయి. సో వాటికి కూడా ఇబ్బంది. మళ్ళీ పక్కన కూడా పంటలు, అంతా రైతుల పంటలు ఉన్నాయి, అవి కూడా నష్టపోతాం. ముఖ్యంగా అయితే మేము దానికి వ్యతిరేకం కాదు, దాన్ని ఇక్కడ నుండి తరలించాలా, వేరే సైడ్ తరలించాలి. వాళ్ళకి అనుగుణమైన ప్లేస్లో. చుట్టుపక్కల ఏ గ్రామాలు ఉన్నాయి? ఏ గ్రామాలకు ఈ ఫ్యాక్టరీ వల్ల ఇబ్బంది? చుట్టుపక్కన అక్కడ చెర్లపల్లి, గుండంపల్లి, సముందర్పల్లి, అట్లనే రత్నాపూర్, మన గుండంపల్లి కాన్లీ ఉంది, ఇక్కడ దిలార్పూరు అండ్ బన్సాపల్లి, లింగంపల్లి, కంజర్, ఇవన్నీ చుట్టుపక్కల గ్రామాలు. అలాగే ఈ గోదావరి నది అనుకుని ఇవన్నీ విలేజ్ కాకుండా ఇప్పుడు ఈ వాటర్ మీద నిజామాబాద్ డిస్టిక్, జగిత్యాల డిస్టిక్, మన నిర్మల్ డిస్టిక్, అక్కడ మహారాష్ట్ర వరకు ఈ వాటర్ మీద ఇన్ని డిస్టిక్లో ఎన్నో లక్షల ప్రజలు ఆధారపడి నివసిస్తున్నారు. అలాగే ముఖ్యంగా మత్స్యకారులు వాళ్ళ ఉపాధి కోల్పోతారు. మన రీసెంట్గా ఇక్కడ చిత్తనూరులో ఎంతమంది మీద కేసు అయింది? మొన్నటి కేసు నిన్న చాలామంది, అంటే ఈరోజు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము చేసిందని తెలిసింది. కాకపోతే ఇంకా ఎవరి మీద కాలేదు. వాళ్ళు మేమైతే శాంతియుతంగా చేస్తున్నాం. వాళ్ళు కావాలనేదన్నా ప్లాన్ తోటి చేస్తే చేసుకోండి, కానీ మా ఉద్యమం అయితే ఎప్పటికైతే ఆపము. ఈ ఫ్యాక్టరీని ఇక్కడ నుండి తరలించేంత వరకు మా ఉద్యమం అనేది ఆగది. నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం, అది శాంతియుతంగానే. బాబు ఏంటి ఫ్యాక్టరీ ఏ గ్రామాలు ఎఫెక్ట్ అవుతున్నాయి చెప్పు? ఏ గ్రామాలని? లోలం, బన్సపల్లి, గుండంపల్లి, తెంబరేన్, కాన్లీ, రాంపూర్, ఇవన్నీ నష్టపోతున్నాయి. దిలార్పూర్,
ఇవన్నీ నష్టపోతున్నాయి. దాని చుట్టుపక్కల ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి? రైతులకు భూములు ఉన్నాయి ఆడ? మొత్తం అన్ని రైతుల భూములే ఉన్నాయి. చుట్టుపక్కల తిరుగోలే రైతుల భూములే ఉన్నాయి. మొత్తం రైతులే, వేరే వాళ్ళు లేనే లేరు. పక్కకి ఇట్లా మక్క ఉన్నది, పత్తి ఉన్నది, పసుపులు ఉన్నాయి, అన్ని పంటలే ఉన్నాయి ఆడ, వేరే పంటనే లేదు. ఆ ఫ్యాక్టరీ తోటి ఊరుకు నష్టమే, రైతులకు నష్టమే. ఆడ ఏం ఉపయోగం కూడా లేదు ఆ ఫ్యాక్టరీ తోటి. ఆడ మరి అమ్మేటప్పుడు ఇట్లా ఫ్యాక్టరీ కడుతున్నారు, మాకు నష్టం జరుగుతుంది చెప్పలేదు సార్, తెలియదు. అది ఏమన్నారంటే రైతుల గురించి ఏం చెప్పిండ్రు, మేము ఇట్లా ఫ్యాక్టరీ వేయము, మేము వ్యవసాయం చేసుకుంటాము, మేము వేరే వాళ్ళకు ఇట్లా కౌలుకి ఇస్తాము, అది చేస్తామని చెప్పి మర్ర తీరేము. ఈ ఫ్యాక్టరీ చాలా అవుతున్నది, కానీ ఫ్యాక్టరీ ఏమన్నారంటే విత్తనాల ఫ్యాక్టరీ అన్నారు, ఏమో చెప్పిండ్రు. మరి లాస్ట్కి అయితే ఎవరు కూడా పెడుతున్నారు, దేని గురించి అంటే వేరే దాని గురించి అని అన్నారు. మర్ర వేరే జాగాలో పోయి చూసి వచ్చిండ్రు. మా ఊరు విలేజ్ పెద్ద మనుషులు అంతా పోయి చూసి వచ్చిన దాకంటే అక్కడ మొత్తము ఏమవుతున్నది, దద్దులు వచ్చుడు, ఆ నీళ్లు తాగిన వాళ్ళకు ఇట్లా కాలు చేతులు పడిపోవుడు, ఇట్లా బీమారు వచ్చుడు, అదే అవుతున్నదని వచ్చి అక్కడ చూసి వచ్చి ఇక్కడ మొత్తం ఇన్ఫార్మ్ చేసుకున్న దాకానే అప్పుడు మా ఊరోళ్ళంతా కలిసి అక్కడ ఉద్యమం చేసుడు చాలా అయింది. ఏంది అదంతా చుట్టూ కాంపౌండ్ అంతా కూలగొట్టిండ్రు అని పోలీసు వాళ్ళు మీ మీద కేసు పెట్టిండ్రు, నిజమా? కేసు మనకు తెలియదు సార్. ఆర్టీవీ ద్వారా అది ఆపేయాల ఫ్యాక్టరీ ఆపేస్తేనే ఈ చుట్టుపక్కల ఊర్లు ఈ విలేజ్ ఊర్లు అంతా బాగుపడతారు. లేకపోతే ఆ విలేజ్ ఉన్న ఫ్యాక్టరీ చాలా అయిందనుకో, ఇక్కడ ఎక్కువ రైతు సుఖ ఈ విలేజ్లు ఉండరు. ఈ చుట్టుపక్కల కూడా విలేజ్కి ఫ్యాక్టరీ లాభం లేదు, అది ఆపేయాలని మా కోరిక, అంతే. ఇది పరిస్థితి. ఫ్యాక్టరీ ఖచ్చితంగా ఆపాలి, ఆపితేనే రైతులకు న్యాయం జరుగుతుంది. అంతా కూడా పంట పొలాలే కాబట్టి ఖచ్చితంగా ఆపాలని చెబుతున్న పరిస్థితి. ఏం జరుగుతుంది అసలు? నా పేరు వీరేష్ కుమార్, నేను ఈ దిలార్పూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ను. మా దిలార్పూర్ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వడం జరిగింది. మేము మే నెలలో 27వ తారీఖు రోజు దీనిపై ఎంఆర్ఓ గారికి మరియు పై అధికారులందరికీ విన్నవించడం జరిగింది. మే నెలలోనే ఇది 27వ తారీఖు నాడు మేము వద్దు అని చెప్పి మళ్ళీ మినిస్టర్ గారి దగ్గరికి, అప్పుడు పర్యావరణ అటవీ శాఖ మంత్రి గౌరవ ఇంద్రకరణ్ రెడ్డి గారే అప్పుడు మినిస్టర్గా ఉండే, ఈ విషయం అతని దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. సార్, ఈ ఇథనాల్ ఫ్యాక్టరీతోనే చాలా అనర్థాలు ఉన్నాయి, ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయట. మళ్ళీ అక్కడ 3 పంటలు పండించే పచ్చని పొలాలు ఉన్నాయి. మా గ్రామంలో మేము ఫ్యాక్టరీకి ఏం వ్యతిరేకం కాదు, కానీ ఆ ఫ్యాక్టరీకి సంబంధించి మా గ్రామస్తుల ఆరోగ్యాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా చర్మ వ్యాధులు అలాంటివి చాలా ఉన్నాయి సార్. మళ్ళీ అక్కడ భూగర్భ జలాలు అన్నీ దెబ్బతింటాయి. పచ్చని పంట పొలాలు వండే భూములన్నీ బీడు భూములుగా మారుతాయి. ఇది ఫ్యాక్టరీ అనుమతులు ఇవ్వకండి అనగా కూడా నెక్స్ట్ మంత్ జూన్లో 17వ తారీఖు 19వ తారీఖు ఇట్లా మళ్ళీ వాళ్ళ సొంత శాఖ ద్వారానే అనుమతులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఈ అనుమతులు ఇవ్వకపోతే ఈరోజు మాకు గత వచ్చేది కాదు. మళ్ళీ దీంతో ఇది పెద్ద ఎత్తున ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అధికారులు మరి ఈ ఫ్యాక్టరీ ఎక్కడైనా ఉంటే చూసి రండి మరి అని చెప్పి అనగానే మేము ఒక 25 డేస్ బ్యాక్ మా గ్రామం నుండి ఒక 30 మంది బస్సు తీసుకెళ్ళి ఈ ఫ్యాక్టరీ మహబూబ్ నగర్ జిల్లాలో చిత్తనూరు గ్రామంలో ఉన్నది, అక్కడికి వెళ్ళడం జరిగింది. వీళ్ళేమో అధికారులు కానీ ఇక్కడ ఫ్యాక్టరీకి సంబంధించిన యాజమాన్యం కానీ ఇదంతా జీరో పొల్యూషన్, దీంతో ఎలాంటి అనర్థాలు లేవు అవి ఇవి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మేము అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయంటే వాళ్ళ చర్మ వ్యాధులు అవి ఇవి వాళ్ళ పంటలు అన్నీ చూస్తే ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు. ఇక్కడనేమో ప్రజలకు మీకు ఉద్యోగాలు ఇస్తాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అని చెప్పి ఆశలు పెడుతున్నారు. మాకు మా ఆరోగ్యం ముఖ్యము, మాకు మా పంట పొలాలు ముఖ్యం, కానీ వాళ్ళ ఉద్యోగాలతో మాకేం చేసేది లేదు. ఇప్పటికైనా మా గ్రామం ఒక్కటే కాదు, మా ఈ ఒక్క ఫ్యాక్టరీతోని మా ఈ ఫ్యాక్టరీ చుట్టుపక్కల దగ్గర 15 నుంచి 20 కిలోమీటర్ల డిస్టెన్స్లో దీని పొల్యూషన్ మొత్తము పారుతాయట. అంటే మా దిలార్పూర్ గ్రామంలో మండల్లో గల 15 గ్రామాలు కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నాయి. మా దిలార్పూర్ మండల్లో ఈ ఎట్టి పరిస్థితిలో ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు అని చెప్పి గత 5-6 నెలల నుండి కూడా మేము ధర్నాలు, రాస్తారోకోలు అన్నీ చేయడం జరిగింది. పై అధికారులకు కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు ప్రభుత్వ దృష్టి నుంచి ప్రభుత్వం కూడా ఎవరు కూడా పట్టించుకుంటలేరు. ఇకనైనా దయచేసి
గౌరవ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారు అతనే ఉన్నారు కావున అతనికి కానీ శ్రీధర్ బాబు గారు పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నారు కానీ మా గ్రామం తరపున మేము దండం పెట్టి చెప్తున్నాం సార్, మాకు ఈ ఫ్యాక్టరీ మాత్రం మా గ్రామంలో వద్దు. ఈ ఫ్యాక్టరీని తీసుకొని మీరు ఎక్కడన్నా ఇండస్ట్రియల్ ఏరియా జోన్లో ఉన్న దగ్గర పెట్టుకోండి, కానీ ఇది మా పచ్చని పంట పొలాలు వండే భూములు మా గ్రామాలను మాత్రం నాశనం చేయకండి అని చెప్పి మా గ్రామం తరపున ఎట్టి పరిస్థితిలో ఈ ఫ్యాక్టరీని ఇక్కడ నుండి తరలించాలని చెప్పి మా గ్రామస్తుల తరపున దిలార్పూర్ మండల్ తరపున డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఒక విషయం చెప్పండి, మీరు సర్పంచ్గా ఉన్నారు. సర్పంచ్ అంటే వాళ్ళు ఈ ప్రాంతంలో ఏదో జరిగినా వెంటనే గ్రామ సభలో ఒక అప్లికేషన్ పెట్టాలి, ఆ గ్రామ సభ దాన్ని తీర్మానం చేయవలసి ఉంటుంది. ఇండస్ట్రియల్ ఏర్పాటు చేయాలంటే ముఖ్యంగా గ్రామ సభ కూడా పర్మిషన్ ఇవ్వాలి. అటువంటిది ఏదైనా జరిగిందా, లేదంటే జరగకుండా ఎట్లా పర్మిషన్ ఇచ్చింది వాళ్ళు? మా గ్రామం తరపున ఈ ఫ్యాక్టరీ వద్దు అని చెప్పి గ్రామం తరపున మా గ్రామ పంచాయతీ తరపున మరియు గ్రామంలో గల వీడిస్తే తరపున ప్రతి ఒక్క కుల సంఘాల తరపున ఈ ఫ్యాక్టరీ మా గ్రామానికి వద్దు అని చెప్పి మేము గ్రామ పంచాయతీ తీర్మానం కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఫ్యాక్టరీ వద్దు అని చెప్పి అందులో ఏముంది అంటే ఎక్కడైనా కానీ ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుంది. ప్రజాభిప్రాయ సేకరణ చేయలేరు, ఏం చేయలేరు. వాళ్ళు ఇష్టం ఉన్నట్ల ఫ్యాక్టరీని వర్క్ స్టార్ట్ చేసి మా జీవితాలను నాగం చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏంటి అసలు ఏం ఒక సర్పంచ్గా ఏం చెప్పబోతున్నారు? ఇప్పటికే మీ మీద కేసులు అయినాయి, నిన్నటి ఇష్యూల అక్కడ పోలీసు బందోబస్తు ద్వారా ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుంది. ఏం చెప్పబోతున్నాం సర్పంచ్గా? మాకేదో జీతాలు వస్తే మేము బతకాలని కాదు, ముందు మా ఆరోగ్యము మా పచ్చని పంట పొలాలు ముఖ్యం కావున ఈ ఫ్యాక్టరీ మాత్రం మా గ్రామంలో వద్దు అని చెప్పి ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నాము. నిన్న మా రైతులపై చాలామందిపై యువకులపై దాడి చేసినారు. అక్కడికి మా వాళ్ళు శాంతియుతంగా అక్కడ వెళ్ళి నిరాహార దీక్ష చేద్దాము టెంట్ వేసుకొని అని చెప్పి అది చేస్తే వాళ్ళే ఫ్యాక్టరీ వాళ్ళే మా వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళే బండలతో మా వాళ్ళని రెచ్చగొట్టేటట్లా కొట్టి వాళ్ళ వెహికల్ వాళ్ళే ధ్వంసం చేసుకొని ఏదో మేం చేస్తున్నామన్నట్లు సృష్టించి నిన్న పోలీసులతో లాఠీ చార్జీ చేయించడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు భారీ ఎత్తున దిలార్పూర్ మండలంకు సంబంధించిన ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న యువకులు కానీ సర్పంచులు కానీ వీడి సభ్యులు కానీ అందరు వచ్చి మా గ్రామంలో ఇట్టి ఉద్యమానికి మద్దతు తెలపడం జరిగింది. కావున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ మా గ్రామంలో వద్దు అని చెప్పి తెలుపుతున్నాం. ఏ గ్రామాలకు ఎఫెక్ట్ కాబోతుంది ఈ ఫ్యాక్టరీ? మా దిలార్పూర్ గ్రామంలో 15 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మా దిలార్పూర్ గ్రామానికే కాకుండా పక్కన టెంబూర్ని పక్క నర్సాపూర్ మండలంలో టెంబరేని, రాంపూర్, నర్సాపూర్ ఆ గ్రామాలకు కూడా దీంతో చాలా ఎఫెక్ట్ ఉంది. కావున దగ్గర 18-20 గ్రామాలకు ఎఫెక్ట్ ఉంది. మా ప్రాణాలు మా ఆరోగ్యాలు మా పచ్చని పంట పొలాలే ముఖ్యం, కానీ మాకు ఈ ఫ్యాక్టరీ మాత్రం వద్దు సార్. అంతే సార్, ఫ్యాక్టరీ వద్దు. ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? వద్దు సార్, ఇక్కడ మా అక్కడ అంత ప్రాబ్లం అవుతుంది మందికి ఇది అని ఇక్కడ వద్దని చెప్తున్నారు మంది. చుట్టూ పంట పొలాలే ఉన్నాయని పంట పొలం మొక్క పొలం అంతా మా ఇష్టం లేదు సార్. ఇక్కడ వద్దని చెప్తున్నాం మేము. ఆయన ఎంత పోరాటం చేసినా బంద్ చేసాడు అది. ఇప్పుడు ఫ్యాక్టరీ తరపున ఎవరన్నా వాళ్ళ యాజమాన్యం కానీ ఎవరన్నా వచ్చి మీతో మాట్లాడే ప్రయత్నం చేశారా? చేయలేదు సార్, రాలేరు ఇంకా మాట్లాడి. వచ్చినప్పుడు చూద్దాం. ఇది పరిస్థితి. ప్రధానంగా ఫ్యాక్టరీ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తే ఊకునేది లేదు, ఒక ఉద్యమం జరుగుతుంది. ప్రధానంగా దిలార్పూర్ చుట్టుపక్కల 15 గ్రామాలు ఉంటాయి. ఆ 15 గ్రామ పంచాయతీలు కూడా 20 కిలోమీటర్ల మేరకు పొల్యూషన్ ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి పూర్తిగా దాదాపుగా ఈ ఫ్యాక్టరీ వల్ల 20 గ్రామాలకు ఎఫెక్ట్గా ఉండబోతుంది. కాబట్టి దీన్ని వెంటనే నిలిపివేయాలని చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా చుట్టూ పచ్చని పంట పొలాలు, పర్యావరణానికి అనుగుణంగా ఉన్న ప్రాంతాన్ని, వన్యప్రాణులు తిరిగే ప్రాంతాన్ని పూర్తిగా పర్యావరణం లేదు అనే ఒక బోకస్ సర్టిఫికెట్స్ చూపెట్టే ప్రయత్నం చేశారు. అటు పొల్యూషన్ బోర్డు ద్వారా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా తీసుకున్నారు. ఆ పోలీస్ పహారా ద్వారా ఫ్యాక్టరీ నిర్మాణం చేసే ప్రయత్నం చేశారు. నిన్న నేరుగా రైతులు శాంతియుతంగా అడగడానికి, దీక్ష చేయడానికి, అక్కడ నిరసన వ్యక్తం చేయడానికి వెళ్తే మాపైనే రెచ్చగొట్టి దాడి చేసి మాపైనే కేసులు పెడుతున్నారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇదంతా కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ కాబట్టి ఈ ప్రాంతం అంతా పారిశ్రామిక విధానానికి అనుగుణంగా లేదు. కాబట్టి వెంటనే దీన్ని నిలిపివేయాలి, పూర్తిగా మా రైతులను కాపాడాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా మత్స్యకారులకు ముఖ్యంగా దగ్గరలోనే దీన్ని ఆనుకునే 500 మీటర్ల దూరంలో అటు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఉంటుంది. కాబట్టి ప్రాజెక్టు ద్వారా
భారీ వాటర్ని సేకరించే ప్రయత్నం జరుగుతుంది. దానివల్ల భూములన్నీ కూడా ఎడారిగా మారే అవకాశం ఉంది. మాకు న్యాయం చేయాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. దీంట్లో నాయకులున్నా, రాజకీయ నాయకులున్నా, ఎవరినున్నా వదిలిపెట్టమని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, మాట్లాడిద్దాం. చెప్పండి సార్, ఏంటి అసలు ఈ ఫ్యాక్టరీకి సంబంధించి ఎందుకు ఉద్యమం జరుగుతుంది? ఉద్యమం సార్, ఎందుకంటే మాకు వాటర్కి, ఎందుకంటే వాడు పర్మిషన్ తీసుకున్నది విలేజ్కి 15 కిలోమీటర్ 20 కిలోమీటర్ దూరం పెడదాన్ని తీసుకున్నారట. అది సార్ మాకేంటంటే అది ఉన్నది 3 కిలోమీటర్ దూరం దిలార్పూర్ విలేజ్కి, గుండంపల్లికి కానీ, సముద్రపల్లి కానీ, టెంబరన్ వ్యాలీ. మళ్ళీ 27 ప్యాకేజ్ నుంచి వాటర్ తీసుకున్నారు సార్. రైతులకు వచ్చి దాంట్లోకి వాటర్ తీసుకుంటున్నారు సార్ వాళ్ళు. మాకు రైతులకు నష్టం పోతున్నారు సార్, ఎందుకంటే అక్కడ ఏం లేదని చెప్పి తీసుకున్నారు సార్. మాకు రైతులకు బాగా అన్యాయం జరుగుతుంది సార్. ఆ ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలా సార్. ఎట్లుండబోతుంది రానున్న రోజుల్లో ఈ ఉద్యమం? ఉద్యమం సార్ ఇంకా ఉధృతిగా చేస్తాం సార్. ఇంకా డైలీ సార్ ఇడికి మేము మొత్తం విలేజ్ సార్, మొత్తం దేన్ని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇలా వంట వార్పు చేసినారు, ఎవరైనా అధికారులు మాట్లాడినరా మీతో కలిసి మాట్లాడే ప్రయత్నం? ఎవ్వరు రాలేదు సార్, అధికారులు రాలేదు సార్. మొత్తం పోలీసు వాళ్ళని పెట్టుకున్నారు సార్. పోలీసు వాళ్ళని పెట్టుకుని మీరు రోడ్ ఎక్కకుండా ఏం చేయకుండా అది చేయకుండా సార్. కలెక్టర్ కూడా వస్తున్నాడు. కలెక్టర్ వాళ్ళు నేను జేసీ వచ్చాడు సార్. జేసీ కూడా ఏం మాట్లాడాడు, బంద్ పెడిపోతాను చేద్దాం అన్నాడు సార్. ఒక లెటర్ వేయలే, ఏమి వేయలే మాకు. బంద్ అంటే సార్ మొన్న కూడా బంద్ పెడతామన్నారు. పోలీస్ పవర్ తోటి మొత్తం 15-20 రోజులే వర్కే నడుస్తున్నది. ఆ వర్క్ సార్ ఇక పోలీసు వాళ్ళ భయం సార్. మా రైతులు ఎవరు పోతారు? ఇప్పుడు మొత్తం పోలీసు వాళ్ళని పెట్టి వర్క్ చేస్తేనే నిన్న పోయి మేము దాన్ని ఏం చేయలేదు సార్. వాళ్ళు చేసుకుని మా మీద మేమే చేసినామని చెప్తున్నారు. ఇప్పుడు మా దగ్గర ఏమున్నా సార్, గడ్డపారలా, పావుడలా, గుడ్డల్లా మా దగ్గర ఏమున్నాయని సార్. లేకుండా నక్సలైట్స్ లెటర్ తోటి నక్సలైట్ మాకేం సంబంధం సార్ నక్సలైట్ తోటి? ఏదో లెటర్ పంపించాలంటే సార్ మేము ఒక చిన్న రైతులం సార్. మాకు దిలార్పూర్ దాడితేనే మాకు ఏం తెలియదు. మమ్మల్ని కావాలని చెప్పి అన్యాయం చేస్తున్నారు సార్. ఇక్కడ ఏమంటారు మరి పోలీసులు ఏమంటారు? పోలీసు వాళ్ళకి మీరు చెప్పొద్దా, మాకు ఆ లెటర్కు సంబంధం లేదు, మేము రైతులం, స్వచ్ఛందంగా మా భూముల కాడికి మేము వెళ్ళి నిరసన వ్యక్తం చేసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పినాం సార్. ఏమంటే దానికోసం ఎందుకంటే ఇంతే సార్, మీరు దూరం ఉండాలి రాకుండాలి ఇంతే చెప్తున్నారు సార్ వాళ్ళు. ఇప్పటికే కేసులు అయినాయి కదా మీ మీద, నిన్నటి ఇష్యూ మీద సార్. కేసులు అయినాయంటే సార్ ఎవరి మీద సార్ కేసులు చేయడానికి? అటు పోతే అమాయకుల మీద సార్ కేసులు చేసి సార్ భయపెట్టేందుకు తప్ప ఇది ఏం లేదు సార్. మేము నిన్న ఏం చెయ్యాలి కూడా చేయలేదు సార్. అక్కడ ఖాళీ నిరసన వెళ్తామని పోయినాం. అది సార్ అందుకని వాళ్ళు కూడా కొట్టుకొని మా మీద ఎత్తేస్తే సార్ మేమేం చేస్తాం సార్ దాని మీద? ఏం చెప్పబోతున్నారు ఆర్టీవీ ద్వారా అటు ప్రభుత్వానికి కానీ ఇటు ఎవరైతే ఫ్యాక్టరీ నిర్మాణం చేసేటోళ్ళకి కానీ ఏం చెప్పబోతున్నారు సార్? దాన్ని బంద్ పెట్టుకుంటే బెస్ట్ అని చెప్తున్నాం సార్. ఎందుకంటే మీరు ఎక్కడైనా ల్యాండ్ కొనుక్కోండి సార్. ఆ ల్యాండ్ కూడా మేము కొన్న రేటు కన్నా డబ్బులు పోతాయి సార్. ఇప్పుడు దాన్ని ఎక్కడైనా తీసుకపోయి ఇంకా వేరే దగ్గర పెట్టుకోండి కదా సార్. మా దగ్గరనే పెట్టాలని ఏమున్నది? ఇప్పుడు అటు పోతే మత్స్యకారులు సార్ ఇక్కడ నిజామాబాద్ డిస్టిక్లో ఉన్నది సార్, నిర్మలలో ఉన్నది. మళ్ళీ మేము పోచంపల్లి సమృద్ధమైన విలేజ్ వాళ్ళం సార్. ఎక్కడో ఊరుకొక్కలం అయినాం సార్. ఈడికి లేచి మేమేటి పోలేదు సార్. మళ్ళీ మిషన్ భగీరథ తాగుడులేదు సార్, మాడియాంకి పోతున్నాయి. ఇవన్నీ చేసి సార్ మాకెందుకు అన్యాయం చేశారు? అప్పుడు స్వర్ణ ప్రాజెక్ట్ కట్టి సార్ ఆ విలేజ్కి వెళ్ళి ఈ విలేజ్కి వచ్చినాం. ఇడికి వెళ్ళి ఇంకేటి పోలేదు సార్. అదే చిన్న విలేజ్ అన్నట్లు సార్. ఇప్పుడు ఇది పెద్ద విలేజ్ని తీసుకపోయి ఎక్కడ పోయి పెడతారు సార్? దీన్ని వాళ్ళే తీసుకపోయి ఎక్కడ పెట్టుకోవచ్చు కదా సార్. ఈ ల్యాండ్ కూడా మీకు చిన్న విలేజ్ ఏది ఎఫెక్ట్ అవుతుంది? చిన్న విలేజ్ ఇప్పుడు సముద్రపల్లి ఉంది, టెంబర్ బనసపల్లి. ఆల్రెడీ మేము పోచా సమ్మర్ విలేజ్లు సార్. ఆల్రెడీ ఒకసారి సెటిల్మెంట్ అయ్యి ఆల్రెడీ మేము అక్కడికి లేచిపోయి ఇక్కడ వచ్చి బతుకుతున్నాం. 40 సంవత్సరాలు 80 వచ్చినాం ఇక్కడికి. ఇక్కడ కూడా మాకు అన్యాయం చేస్తామంటే సార్ ఎవరు సార్ దీనికి బాధ్యులు? గవర్నమెంట్ కూడా దీన్ని సార్ యాక్షన్ లేదు, ఏది లేదు. 6 నెలలు అయ్యారు సార్. అందరికి ఇచ్చినాం లెటర్స్, కలెక్టర్కి ఇచ్చినాం, మినిస్టర్ గారికి ఇచ్చినాం, అందరికి ఇచ్చినాం. దాని అంతే బంద్ పెడతాం, 15 రోజులు బంద్ పెడతాం. ఆగుండి ఏం బంద్ పెడుతున్నారు సార్? మెట్టు పడితే పోలీసులతో పారగడు కట్టెత్తున్నారు. మాకు లోపల కూడా రానియారు సార్ రేపటి నుంచి. అదే సార్ అంతే. రైట్, ఇది పరిస్థితి. మాకు రేపటి నుంచి లోపలికి కూడా రానిచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే రకరకాల ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో మాకు ఇక్కడ నుంచి షిఫ్టింగ్ చేసి సెటిల్మెంట్ చేసిన పరిస్థితి. మళ్ళీ అదే కుట్ర మాపై జరుగుతుంది. వెంటనే మాకు న్యాయం చేయాలి. ఇక్కడ నక్సలైట్ల పేరుతో లెటర్ రిలీజ్ చేసిన దానికి మాకు సంబంధం లేదు. నిజంగానే ఆ లెటర్కు మాకు సంబంధం లేదు. మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము ప్రశ్నిస్తున్నామని ఇటు రైతులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ప్రధానంగా ఒక్కటే విషయం చెబుతున్నారు. అటు ప్రభుత్వానికి ఇప్పటికే పలుసార్లు చెప్పే ప్రయత్నం చేశాం, ఆ జిల్లా కలెక్టర్ కూడా చెప్పాం, అయినప్పటికీ ఇప్పటిదాకా రెస్పాన్స్ లేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇదే పరిస్థితి ఉంటే, మళ్ళీ చెబుతున్నాను, ఇదే పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో మా ఉద్యమం తీవ్రతరం ఉంటుంది. ఇప్పుడు వంట వార్పైంది. గతంలో కలెక్టరేట్ ముట్టడి అయింది, కలెక్టర్ని కలిశాం, అదేవిధంగా ధర్నాలు చేశాం. ఇదే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా చాలా సీరియస్గా దీనిపై ప్రతిఘటించవలసి వస్తుంది. మేము కేసులకు కానీ దేనికి కానీ మేము భయపడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఫ్యాక్టరీ ఇక్కడ ఆపాలి, ఇక్కడ ఆపి వేరే దగ్గర తరలించి పూర్తి స్థాయిలో చేయాలని
నిర్మాణం చేసుకోవాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మా ఆరోగ్యాలు దెబ్బతినే పరిస్థితి ఉంది కాబట్టి అందుకోసమనే ఈ ఫ్యాక్టరీ ఇక్కడ నిర్మాణం జరగద్దని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా 5,000 నుంచి 10,000 లీటర్ల ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. దీనివల్ల పూర్తిగా నష్టం జరుగుతుంది. లక్షల్లో లీటర్ల ఉత్పత్తి ఈ ప్రాంతంలో జరుగుతుంది. లక్షల్లో నీటి క్వాంటిటీ కూడా ఫ్యాక్టరీ తీసుకుంటున్నారు కాబట్టి మాకు అన్ని రకాలుగా అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా పొల్యూషన్ పరంగా మాకు అన్యాయం జరుగుతుంది. దాదాపుగా 30-35 కిలోమీటర్ల ఎఫెక్టెడ్ ఉంది కాబట్టి వెంటనే దీనికి ఈ ఫ్యాక్టరీని నిలిపివేయాలి. ఇక్కడ నుంచి ఇండస్ట్రియల్ ఉన్న ప్రాంతానికి తరలిస్తేనే మేము ఊరుకుంటాం తప్ప లేకపోతే మా ఉద్యమం ఆగదని రైతులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతో రవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్